ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాచి పని చేసుకుని బతుక్కో. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే గోల్డ్ ఏం కొనిస్తారా దానికి? హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బందకూరు. నేను మీ సాయి. సో గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయిపోతున్న టాపిక్ ఏదైనా ఉందంటే అది అలేఖ్య చిట్టి పికిల్స్ టాపిక్ అనమాట. అసలు ఏం జరిగిందంటే, ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది ఒక 3 సిస్టర్స్ కలిసి చేసుకుంటున్నారు. సో అతి తక్కువ టైంలోనే ఒక మంచి పేరు అయితే ఈ పికిల్స్కి అయితే రావడం జరిగింది. అది వాళ్ళ ప్రమోషన్స్ వల్ల కానీ లేదా ఇతరత్ర వల్ల కానీ ఈ అలేఖ్య పికిల్స్కి అయితే ఒక మంచి పేరు అయితే రావడం జరిగింది. అండ్ కాస్ట్ పరంగా చూసుకుంటే బయట దాంట్లో పోలిస్తే చాలా ఎక్కువ అని చెప్పాలి. ఇక మనం ఒకడైతే ఒప్పుకోవాలి, ఆడపిల్లలు అయి ఉండి తమ సొంతంగా బిజినెస్ చేసుకొని వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రమోషన్ చేసుకొని ఒక మంచి పేరు అయితే సంపాదించుకున్నారు. అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అది మనందరం ఒప్పుకోవాలి, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెత అయితే మర్చిపోకూడదు. రీసెంట్గా ఒక కస్టమరు ఈ అలేఖ్య పికిల్స్ వాళ్ళకైతే మెసేజ్ పెట్టాడు. సో వీళ్ళు వాళ్ళ పికిల్స్ రేట్స్ అన్నీ కూడా పెట్టారు. అయితే కస్టమర్ ఏం అడిగాడంటే, ఏమన్నా కస్టమర్ ఏమీ తిట్టలేదు, ఏమీ బూతులు మాట్లాడలేదు, జస్ట్ ఎందుకు మీ పికిల్స్ ఇంత కాస్ట్ ఇంత ఎక్కువ ఉంది అని అడిగాడు. జస్ట్ అంతే. దండం ఎమోజీ ఒకటి పెట్టి వై సో ఎక్స్పెన్సివ్ దిస్ పికిల్స్, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ అని జస్ట్ మెసేజ్ పెట్టాడు అంతే. దానికి ఈ అలేఖ్య పికిల్స్ తరపు నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్ అయితే ఒకసారి వినండి. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? సో ఇది విన్నారు కదా, ఎంత ఎంత పచ్చిగా బూతులు మాట్లాడారు. ఒక అమ్మాయి ఉండి ఇన్ని బూతులు మాట్లాడడం కరెక్ట్ అయితే కాదు. జస్ట్ ఒక కస్టమర్ కొనేప్పుడు అడుగుతాడు ఎందుకు ఎంత రేట్ ఉందంటే చెప్పాలి. అంతకుముందు గతంలో వీడియోలో నేను చూశాను, మా పచ్చళ్ళలో వాడే నూనె కానీ కారం కానీ మంచి క్వాలిటీతో వాడతాము అని చెప్పినట్టు నేను చూశాను. అదే ఇక్కడ చెప్తే సరిపోయేది. బట్ ఇక్కడ కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యారు. అది కాస్త వైరల్ అయిపోయింది. అటు టీవీ ఛానల్స్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ మేమ్స్ పేజీల్లో కానీ. సో ఒక్కసారిగా ఎంతైతే గొప్ప పేరు తెచ్చుకుందో అంతే ఫాస్ట్గా డౌన్ అయితే అయిపోయింది. ప్రస్తుతం వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు, బిజినెస్ కూడా క్లోజ్ చేసిన టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఈ ఆడియో సంబంధించి అలేఖ్య సిస్టర్స్ అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు 2 డిఫరెంట్ వేలో క్లారిటీ ఇచ్చారు. ఒకళ్ళేమో నేను దీన్ని ఎలాగైతే అంగీకరించాను, తప్పే, సో నా సొంత వాళ్ళైనా సరే నేను స్టాండ్ అయితే తీసుకుంటాను, చేసిన తప్పే అని ఒకళ్ళంటే, ఇంకోళ్ళు ఏమంటారంటే బై మిస్టేక్ ఒకరే పెట్టబోయి మరొకరు పెట్టామని చెప్పి ఈ విధంగా అయితే కొంచెం కవర్ డ్రైవ్ చేయడానికి అయితే ట్రై చేశారు. బట్ అవన్నీ కూడా వర్కౌట్ అవ్వట్లేదు, ఎవరు కూడా నమ్మే పరిస్థితి కనబడట్లేదు. అండ్ ఇది కాక ఇంకో 2 ఆడియో కూడా వచ్చింది. ఇది ఒకటి అనుకుంటే ఇంకోటి వచ్చింది, ఒకసారి అది కూడా వినండి. పిచ్చి మొహం నానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాచి పని చేసుకుని బతుక్కో. చూశారు కదా. ఓకే, ఆడియో 1 అంటే బై మిస్టేక్ ఒకరికి పెట్టబోయి ఇంకోళ్ళకి పెట్టామనుకోవచ్చు. బట్ ఇప్పుడు ఆడియో 2 కూడా లీక్ అయింది. ఒక ఆడపిల్ల ఉండి సాటి ఆడపిల్లని నీ బతుకేంటి అర్థమవుతుంది, నీ పరిస్థితి అర్థమవుతుంది, 4 ఇళ్లలో పాచి పని చేసుకో. సో ఈ విధంగా మాట్లాడటం చూసి ఎంత ఇది ఉందో పోతే ఆ విధంగా మాట్లాడతారు. అండ్ ఇంకో వీడియో చూసే అక్కడ ఈ అలేఖ్య అనే అమ్మాయి చెప్పుద్ది, నాన్నగారు చెప్పారు కస్టమర్లు దేవుళ్ళతో సమానము, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని అన్నారు అని చెప్పి కొన్ని సినిమా డైలాగ్ వాడింది తన ఇన్స్టా పేజ్లో కానీ ప్రమోషన్లో కానీ. మరి అవన్నీ బహుశా మర్చిపోయి ఉండొచ్చు. నెగిటివ్ టాక్ అయితే వచ్చేసింది. మళ్ళీ వాళ్ళు పుంజుకోవడం
కష్టమే అని చెప్పాలి. సో ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే, ఏ వ్యాపారస్తుడైనా సరే కస్టమర్లతో మాట్లాడే పద్ధతి, విధానం అనేది ఒకటి ఉంటుంది. అదైతే ఖచ్చితంగా ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ వారైతే మరిచారని చెప్పాలి. సో మరి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బందర్ కుర్రోడు.